జై శ్రీరామ్. పిల్లలకి మనం నేర్పవలసిన శ్లోకాల్లో మొట్టమొదటిది శతం విహాయ భోక్తవ్యం. శతం విహాయ భోక్తవ్యం. 100 పనులైనా వదిలేసి కరెక్ట్ టైంకి తిండి తినాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ఒక ఫిక్స్డ్ టైంకి తినాలి, లంచ్ డిన్నరు. శతం విహాయ భోక్తవ్యం. సహస్రం స్నానమాచరేత్. సహస్రం స్నానమాచరేత్. సహస్రం అంటే 1000, సహస్రం అంటే ఇన్ఫైనైట్, లెక్కలేనంత. స్నానమాచరేత్ అంటే 1000 పనులైనా వదిలేసి స్నానం చేయాలి కరెక్ట్గా. దినంలో అట్లీస్ట్ 2 సార్లు స్నానం చేయాలి, 2 times. అంతేగాని వీళ్ళలాగా ఈ మలేచ్చుల్లాగా జుమ్మాకు వారంకోసారే చేస్తాడు వాడు, నీచుడు. అత్తర్లు పూసుకుని తిరుగుతాడు దరిద్రుడు. ఇదిగో వీళ్ళ గురించి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్పండి పిల్లలకి. పేరు ఎత్తక్కర్లేదు. పేరు ఎత్తితే మళ్ళీ ఎవడో అది రిపోర్ట్ చేసి ఇదిగో హేట్రెడ్, ద్వేషం పెంచుతున్నారు, ఇట్లాంటి మాటలు మన మీద. వాళ్ళు అదే చేస్తున్నారు కానీ వాళ్ళని ఎవడండు. గురు గోబింద్ సింగ్ ఒకసారి అన్నాడు, ఒక చేతిని నీ చెయ్యని నూనె పీపాలోకి పూర్తిగా ముంచేవనుకో, మొత్తం నువ్వుల నూనె పీపాలో బ్యారల్లోకి ముంచి ఆ చెయ్యని తీసుకెళ్ళి నువ్వులు ఉండే బస్తా బోరి అందులో ముంచామనుకో, అప్పుడు చేతికి బోల్డ్ అని ఎన్నో నువ్వుల గింజలు అంటుకుపోతాయి. అవునా? అన్నిసార్లు, అంతకంటే ఎక్కువ సార్లు వీడు ఈ తురకవాడు శపథం చేసాడనుకో, అప్పుడు కూడా వాడిని నమ్మొద్దు. ఎందుకంటే అని అన్నాడు ఎవరు? గురు గోబింద్ సింగ్. వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉంది. ఇప్పుడు ఖురాన్లో 3.28 తకియా అంటే ఏం నేర్పిస్తున్నారంటే, నువ్వు బలంగా లేనప్పుడు వాళ్ళతో దోస్తీ చేసి వాళ్ళ నమ్మకము పొంది అవకాశం చూసిన తర్వాత వెన్నుపోటు పొడవాలి, అది నీ కర్తవ్యం అని ఇలాంటి దుర్మార్గపు విషయాలన్నీ నేర్పిస్తున్నారు. వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి. 3.28 దాన్ని తకియా అంటారు. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, కిత్మన్. ఇంగ్లీష్లో అంటే KITMAN రాసుకోవాలి. కిత్మన్ అంటే కావాలని తెలిసిన విషయం చెప్పడం, అది ఒమిషన్ అనమాట. ఒమిషన్ అంటారు, లయింగ్ బై ఒమిషన్. తెలిసి కూడా తెలియనట్టు నటించి విషయం నీకు తెలియకుండా ఉంచి నిన్ను మభ్యపెట్టడం. ఇంకోటి తకియా. హిందీలో తకియా అంటే తలగాని, దిండు. అరబిక్లో తకియా అంటే డిసెప్షన్, నమ్మించి మోసం చేయడం. అంటే ఏంటంటే వాళ్ళ శక్తి